నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడలో ఆర్టీసీ కార్మికుల ధర్నా, డిమాండ్లతో గర్జించిన సిబ్బంది. మేడే వేడుకలకు సిఐటియు పిలుపు, కార్మికులు భారీగా పాల్గొనాలి. హిందూ ఐక్యత కోసం హిందూ సమ్మేళనం, ప్రతాప రామకృష్ణ పిలుపు. పెండింగ్ బిల్లులు అడిగిన మాజీ సర్పంచ్ అరెస్ట్, ఇల్లంతకుంటలో ఉద్రిక్తత. శ్రీ పోచమ్మ తల్లి పునః ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా కాంగ్రెస్ కు మాజీ సర్పంచ్ రాజీనామా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. స్థానిక బస్ డిపో ముందు శుక్రవారం ధర్నా నిర్వహిస్తూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 2 పీఆర్సీలను వెంటనే అమలు చేయాలని, వచ్చే పీఆర్సీలో టీఎస్ఆర్టీసీ కార్మికులను చేర్చాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ఇతర సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ పునరుద్ధరణకు ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో కార్మికులతో పాటు జేఏసీ నాయకులు కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళనను కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో నిర్వహించనున్న మేడే కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిఐటియు నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా బోయిన్పల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో మేడే కరపత్రాన్ని విడుదల చేశారు. మే 1న బోయిన్పల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అన్ని రంగాల కార్మికులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా సిఐటియు నాయకత్వ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేసింది. కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర, నాయకులు కుడికల గిరిబాబు, మండల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు ఎడపల్లి బాబు, బొజ్జ శ్రీను, రెడ్డివేని కనకయ్య, ఎడపల్లి రాజు, బొడ్డు రాజలింగం, బొడ్డు సురేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోకపోతే మాత్రం రాబో రోజుల్లో పెద్ద ఎత్తున మరి కార్మిక లోకం కదిలి వచ్చి మరి ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా తెరలేపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ప్రభుత్వం కూడా పునరాలోచించుకొని మరి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధిగా వివరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తెలియజేస్తూ మరి ఈ రోజు బోయినపల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో మేడే పోస్టర్ విడుదల చేయడం జరిగింది. మరి మే 1వ తేదీన పెద్ద ఎత్తున అన్ని రంగాల కార్మికులు పాల్గొని మరి విజయవంతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క రంగం కార్మికుడికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. హిందూ సమ్మేళనం హిందూ ఐక్యతను బలోపేతం చేసే మహత్తర కార్యక్రమమని బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలోని 28వ, 11వ వార్డుల్లో మంగళ వాయిద్యాలతో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం దేవాలయాలకు వెళ్లి పూజలు చేయడం మాత్రమే కాకుండా హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి హిందువు బాధ్యతగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో హిందువులు మైనారిటీలుగా మారే పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే సమాజం ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నెల 19న పట్టణంలో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కొన్ని రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపిస్తూ కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా హిందువులందరూ పాల్గొనాలని కోరారు. గడప లోపల కులం, గడప దాటితే మనం హిందువులం అనే భావనతో ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో శివానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరు కానుండగా గణపతి హోమం, నవగ్రహ హోమం, అమ్మవారి హోమం వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం స్వామివారి చేత పూజింపబడిన రుద్రాక్షలను భక్తులకు పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాకిస్తాన్ 1948లో పోయింది, బంగ్లాదేశ్ పోయింది, దాదాపు హిందువులు మైనారిటీ కేరళ అయిపోయినారు. అన్ని రంగాల ప్రజలు కూడా విజ్ఞాపన చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా హాజరైదాం. అక్కడ స్వామీజీ శివానంద స్వామీజీ గారు ఒక ముఖ్య అతిథిగా వస్తా ఉన్నారు. వారి ఆశీస్సులు తీసుకుందాం. గణపతి హోమం ఉంటుంది, నవగ్రహ హోమం ఉంటుంది, ఆ అమ్మవారి హోమం ఉంటుంది. కనుక మీకు ఇచ్చే నవధాన్యాలను తీసుకుని ఆ హోమంలో వేసి అక్కడ ఇచ్చే రుద్రాక్ష స్వామివారితో పూజింపబడి రుద్రాక్ష ఏదైతే ఉన్నదో రుద్రాక్ష ప్రసాదం కూడా దాదాపు వచ్చే 10,000 మంది కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక మన పెద్ద ఎత్తున ఈ గ్రామంలో మనం ఉన్నదే ఒక దక్షిణ కాశీలో ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నాం. ఆ పుణ్యక్షేత్ర పవిత్రతను మనం కూడా కాపాడదాం. మనందరం కూడా భాగస్వామ్యం కావాలని కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం
వల్లంపట్ల గ్రామంలో పెండింగ్ బిల్లుల విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయను పోలీసులు అరెస్ట్ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే వల్లంపట్ల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ మరియు ప్రభుత్వ పాఠశాలల భవనాలను 22 లక్షల సొంత ఖర్చులతో నిర్మించామని మాజీ సర్పంచ్ అనసూయ తెలిపారు. ఈ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్నాయని, పలుమార్లు అధికారులను కలిసినా స్పందన లేకపోవడంతో విసుగు చెందినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమకు రావాల్సిన బిల్లులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న పాఠశాల భవనానికి తాళం వేసి మాజీ సర్పంచ్ దంపతులు నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని నిరసన చేస్తున్న దంపతులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై గ్రామంలో వివిధ వర్గాల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. కొడిమ్యాల మండల కేంద్రంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పర్యటించారు. ఈ సందర్భంగా ముందుగా ది మార్ట్ సూపర్ మార్కెట్ ను ప్రారంభించారు. అనంతరం శ్రీ లోకమాత పోచమ్మ తల్లి ఆలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ భక్తులకు స్వయంగా వడ్డన చేశారు. ఈ సందర్భంగా భక్తులు శివాలయం పునః ప్రతిష్ఠ నిధుల కొరత పెండింగ్ లో ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా శివాలయానికి అవసరమైన గ్రానైట్ రాళ్లను తన సొంత నిధులతో సమకూరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉట్కూరి నరేందర్ రెడ్డి, సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, కొండూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు రాజీనామా చేశారు. మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ పిడుగు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ చంద్రమోహన్ రెడ్డి తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాను 2006లో ఎంపీటీసీగా, 2013లో సర్పంచ్గా ప్రజల మద్దతుతో గెలుపొందినట్లు తెలిపారు. 2019లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గెలుపు కోసం గ్రామాన తిరిగి కృషి చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పార్టీ కార్యకర్తలను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. కార్యకర్తలకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా తాను మరియు తన అనుచరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 14లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవనన్న గారు మరియు పొన్నం ప్రభాకర్ అన్న గారు అని నాకు ప్రమాణం పూర్వకం కూడా నాకు చెప్పడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు కూడా అదేవిధంగా నేను ఆయన గెలిచినాక కూడా నేనేం ఫైరోలకు పోలేదు, వర్కులకు పోలే. ఆయన దగ్గరికి క్యాజువల్గా వస్తూ ఈ మండలంలో వస్తే ప్రోగ్రాంలో పాల్గొందుంటి ఆయన ఎంబడి ఉండుంటి నేను. ఎందుకంటే సరే వాళ్ళకు అనుచరులకు ఇస్తాడు కదా, నాకైతే జనరల్ ఏదో ఒక పని అంటే సర్పంచ్ కానీ జడ్పీటీసీ కానీ హామీ ఇచ్చింది కదా, అదే ఇస్తారు కానీ ఉద్దేశంతో ఏనాడు కూడా నేను రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ విలీనం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సెస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ చిక్కాల రామారావు తీవ్ర ఆరోపణలు చేశారు. కృష్ణయ్య కమిటీ రిపోర్టును 16 ఏళ్లుగా బహిర్గతం చేయకుండా దాచిపెడుతున్నారని విమర్శించారు. లాభాల్లో నడుస్తున్న సెస్ను నష్టాల్లో ఉన్న టీజీ ఎన్పీడీసీఎల్లో విలీనం చేయటం సరైన నిర్ణయం కాదని ఆయన అన్నారు. సంస్థపై రాజకీయ ప్రయోజనాల కోసం ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న బకాయిల్లో ఎక్కువ భాగం ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. గ్యాప్ తీసుకోవడం జరిగింది, న్యాయ పోరాటం చేయడం జరిగింది. అందులో మళ్ళీ మొన్న 15వ తారీఖు నాడు వాయిదా ఉండే, ఆ వాయిదా వల్ల ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ ఎంపీడీసీఎల్ అదేవిధంగా ఈఆర్సీ ఈ ముగ్గురు కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. తదుపరి మళ్ళీ 20వ తారీఖు డేట్ ఇవ్వడం జరిగింది. అదే పరంగా మేమేమనుకున్నామంటే మా పాలకవర్గం నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మన పాలకవర్గం ప్రెస్ మీట్ పెట్టాలి అనే ఆలోచనకు వచ్చి ఇవాళ ప్రెస్ మీట్ అంతా మేము అందరినీ పిలవడం జరిగింది. దయచేసి ఏంటిదంటే రావు గారు ఎమ్మెల్యే మనకు, వారు జీవన్ రెడ్డి గారు మనకి మినిస్టర్గా ఉన్నారు. ఆ రోజు వారిద్దరు కలిసి సీఎం గారి దగ్గరికి రాజశేఖర రెడ్డి గారు తీసుకుపోతే సిరిసిల్లలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో రాష్ట్ర రైల్వే రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం, సిపిఆర్ ప్రథమ చికిత్సపై శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగేతి హాజరయ్యారు.
ఐజీపీ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి కారణాలే ఎక్కువ ప్రమాదాలకు దారితీస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా డ్రైవర్లతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. అధికారులు, పోలీస్, రవాణా శాఖ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్ర హై స్పీడ్ అంటే మన రోడ్స్ డిజైన్ 80 స్పీడ్ వరకే అనేది చాలా కష్టం. ఈజీగా యాక్సిడెంట్ కాగానే చనిపోతారు. అంటే మెయిన్ హెల్మెట్ ఉంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఏ పార్ట్కు ఇరిగినా లేకపోతే డ్యామేజ్ అయినా కూడా బతికే అవకాశం ఉన్నది. కానీ మోటారు వాహన చట్టంలో పొందుపరిచిన ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను జరగకుండా నా కర్తవ్యాలను ప్రేరేపించడం కానీ ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షి ఒక వారం రోజులు మనం ఈ ప్రోగ్రామ్ పెట్టాం. జస్ట్ అవేర్నెస్ క్యాంపెయిన్. లైసెన్స్ ఇవ్వకుండా మాకు ఇబ్బంది పెడతారు, లేకపోతే పోలీసులు రాకపోతే ఫైల్ వేసేస్తారు. ఇట్లా మీరు ఇలాగ ఆలోచించకుండా ఇది ఈరోజు ప్రోగ్రామ్ కాదు, ప్రతిరోజు ప్రోగ్రామ్. ఇది ఒకరి కోసం కాదు, ఇది మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, వేరే వ్యక్తుల కోసం, కుటుంబాల కోసం కూడా. ఇది సమాజంలో ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా, బాధ్యత కలిగిన ఒక పౌరుడిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ. మనం ట్రై చేస్తాం, తప్పకుండా మనం ట్రై చేస్తాం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.